ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. రాజాదిరాజు గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుని యొక్క పాదాల చెంత చేరిన మీ అందరికీ యేసుక్రీస్తు పెట్టి శుభాలు తెలియజేస్తున్నాను. టెహిల్లా సంఘం తరపున మీ అందరినీ ఆహ్వానం తెలియజేస్తున్నాను. సర్వజనులారా చప్పట్ల కొట్టుడి, జయధ్వనులతో దేవుని కూర్చి ఆర్భాటం చేడి. యెహోవా మహోన్నతుడు, భయంకరుడు, ఆయన సర్వభూమికి మహారాజై ఉన్నాడు. ఆయన జనములను మనకు లోపరచును, మన పాదముల క్రింద ప్రజలను అణగద్రొక్కును. తాను ప్రేమించిన యాకోబునకు మహా అతిశయాస్పదముగా మన స్వాస్థ్యమును ఆయన మన కొరకు ఏర్పాటు చేసి ఉన్నాడు. దేవుడు ఆర్భాటముతో ఆరోహణమాయను, బూరధ్వనితో యెహోవా ఆరోహణమాయను. దేవుని కీర్తించుడి, కీర్తించుడి, మన రాజును కీర్తించుడి, కీర్తించుడి. అవును, దేవాది దేవుని స్తుతిస్తూ, ఆయన సర్వభూమికి రాజై ఉన్నాడు. ఆయన్ని స్తుతిస్తూ, ఆరాధిస్తూ, కీర్తిస్తూ, బూరధ్వనితో ఆయనను ఆహ్వానిస్తూ, మన సన్నిధిలోకి జయధ్వనులతో చప్పట్లు కొడుతూ, దేవుణ్ణి మహోన్నతుడైన, భయంకరుడైన, ఈ సర్వభూమికి మహారాజైన దేవాది దేవుణ్ణి సన్నిధిలోకి అడుగు పెడదాం. ఆయన్ని మన మధ్యలోకి ఆహ్వానిద్దాం. మన జీవితాల్లో చేసిన మేలును, ఆశ్చర్యకార్యములు తలుచుకుంటూ దేవాది దేవుణ్ణి స్తుతిద్దాం. ప్రార్థనాపూర్వకంగా ఆయన సన్నిధిలోకి అడుగు పెడదాం. ప్రార్థన చేసుకుందాం. రాజాదిరాజా గొప్ప దేవానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. మహిమా స్వరూపుడానికి వందనాలు చెల్లిస్తున్నాను. మహోన్నతుడా, మంచి కాపరి, దేవాది దేవానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అన్ని నామముల కన్నా పైనామం కలిగిన వాడానికి కొందాలు చెల్లిస్తున్నానయ్యా. సర్వభూమికి మహారాజై ఉన్నవాడానికి కొందాలు చెల్లిస్తున్నాను. సర్వజనులారా చప్పట్లు కొట్టుడి, జయధ్వనులతో ఆయనను ఆహ్వానించుడి అంటున్నామయ్యా. అయ్యా, ఇదిగో నేను కీర్తిస్తూ, ఆరాధిస్తూ దేవా మా మధ్యకి రమ్మని ఆహ్వానిస్తున్నామయ్యా. గతించిన కాలమంతా మా జీవితాల్లో చేసిన దేవా గొప్ప మేలును, ఆశ్చర్యకార్యములను జ్ఞాపకం చేసుకుంటూ దేవా అయ్యా, ఇక నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవా నీ పాదాల చెంతకు రావడానికి చూపిన కృప నీ దయను బట్టి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా, ఇగో ఈ సాయంకాల సమయాన దేవా అయ్యా మాతో దేవా నువ్వు మాట్లాడమడుచున్నాను. నీ చల్లపూట దేవా నీ మెల్లని స్వరాన్ని దేవా మా జీవితాల్లోకి రమ్మని ఆహ్వానిస్తున్నామయ్యా. నా దేవా ఇదిగో తండ్రి, నీ ఉద్దేశాలు దేవా నువ్వు మా జీవితాల్లో నిర్ణయించిన ప్రతీదీ దేవా నీ చిత్తాన్ని దేవా మేము తెలుసుకునే కృప మాకు దాయిచ్చేయమడుచున్నానయ్యా. మహోన్నతుడా, మంచి కాపరైన దేవా ఇదిగో తండ్రి, చేరి వచ్చిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకుని దేవా నీ ఆత్మతో నింపి, నీ పరిశుద్ధాత్మ అభిషేకాన్ని కుమ్మరించి దేవా నీవే మాకు తోడుగా ఉండి దేవా మమ్మల్ని నడిపించమని ఆరాధనంతా నీ చేతికి అప్పగిస్తూ స్తుతి ఆరాధన చేస్తుండగా దేవా నీ ఆత్మతో నింపి బలపరచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థించి పొంది ఉన్నాను నా పరమ తండ్రి, ఆమేన్. ఆరాధనలో మొట్టమొదటిగా స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము అని పాట పాడుకుంటూ రాజాదిరాజుని స్తుతిద్దాం. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, యేసునాథుని మేలులు తలంచి, యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. దీవారాత్రములు కంటి పాప వలె కాచి, ఆ దీవారాత్రములు కంటి పాప వలె కాచి, దయగల హస్తముతో నన్ను బ్రోచి నడిపించితివి, దయగల హస్తముతో బ్రూచి నడిపించితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, యేసునాథుని మేలులు తలంచి, యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. గాఢాంధకారములో కన్నీటిలో ఎలలో, ఆ గాఢాంధకారములో కన్నీటిలో ఎలలో కృషించిపోనీయగా కృపలతో బలపరచితివి,
కృషించిపోనీయక కృపలతో బలపరచితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. సజీవయాగముగా మన శరీరం సమర్పించి, ఆ సజీవయాగముగా మన శరీరం సమర్పించి సంపూర్ణ సిద్ధి నొందా శుద్ధాత్మను నొసగితివి. సంపూర్ణ సిద్ధి నొందా శుద్ధాత్మను నొసగితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథున్ మేలులు తలంచి, యేసునాథున్ మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. సియోను మార్గములో పలు శోధనలు రాగా, ఆ సియోను మార్గములో పలు శోధనలు రాగా సాతాన్ని జయించుటకు విశ్వాసమునిచ్చితివి. సాతాన్ని జయించుటకు విశ్వాసమునిచ్చితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. సిలువను మోసుకొని సువార్తను చేపట్టి, ఆ సిలువను మోసుకొని సువార్తను చేపట్టి యేసుని వెంబడింప ఎంత భాగ్యమునిచ్చితివి. యేసుని వెంబడింప ఎంత భాగ్యమునిచ్చితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథున్ మేలులు తలంచి, యేసునాథున్ మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. పాడెదా హల్లెలూయా, మరణాతా హల్లెలూయా, ఆ పాడెదా హల్లెలూయా, మరణాతా హల్లెలూయా, సదా పాడెదా హల్లెలూయా, ప్రభు యేసుకు హల్లెలూయా, సదా పాడెదా హల్లెలూయా, ప్రభు యేసుకు హల్లెలూయా. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథున్ మేలులు తలంచి, యేసునాథున్ మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. అవునయ్యా, ఇదిగో నీ పరిశుద్ధ సన్నిధిలో దేవా మా జీవితాల్లో చేసిన దేవా ప్రతి మేలును తలుచుకుంటూ దేవా, కృపలను తలుచుకుంటూ దేవా అయ్యా, ఇదిగో తండ్రి పక్షి రాజు యవ్వనం వలె దేవా మా యవ్వనం క్రొత్త దగుచున్నట్లు దేవా మేలుతో మా హృదయాలను తృప్తిపరిచిన వాడానికి కొందాలు చెల్లిస్తున్నాను అయ్యా. ఇదిగో తండ్రి నీ చెంత చేరి దేవా నేను గణపరిచి కృప చూపించే భాగ్యం మాకు దయచేసిన వాడా నీ కొందాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత మంచి దేవుడో దేవా అయ్యా, మా జీవితాల్లో చేసిన ప్రతి మేలుకు ఉపకారంకు దేవా అద్భుతాలకే దేవా నీకే మహిమా ఘనత చెల్లిస్తున్నామయ్యా. అయ్యా ఇదిగో మమ్మల్ని కంచి వేసి నీ కనుపాపలే కాచి కాపాడి నీ కృపా క్షేమములతో మమ్మల్ని నింపి బలపరిచిన వాడా నీ కొందాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రిని స్తుతించి గణపరిచే భాగ్యం అందరికీ దయచేసిన వాడా ఇదిగో తండ్రి సాయంకాల సమయం అందు దేవా నీ స్వరాన్ని వినిపింపచేయబడుచున్నాను. నీవు మాతో మాట్లాడి దేవా అయ్యా ఇదిగో మా జీవితాలకు కావాల్సిన దేవా విలువైన మాటను మాకు తెలియజేయమని దేవా నీ చిత్తాన్ని మాకు తెలియజేయమని
నీ స్వరమే మాకు వినిపింప చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థించి పొంది ఉన్నాను నా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. తెహిలా మినిస్ట్రీస్ ఈ అనుదిన ఆరాధనలో మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తున్నాను. దేవుడు గొప్ప దేవుడు, గొప్ప కార్యములు చేసేటటువంటి దేవుడు. ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు, మారని దేవుడు, మార్పు లేని దేవుడు. కాబట్టి ఈ సాయంకాలపు ఆరాధనలో ప్రార్థనాపూర్వకంగా మనం దేవుని వాక్యంలోనికి వెళదాం. ఈ ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము యెషయా గ్రంథము 54వ అధ్యాయము 10వ వచనము. ఈ సాయంకాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ గ్రంథం నుంచి వాక్య భాగము యెషయా గ్రంథము 54వ అధ్యాయం 10వ వచనం. పర్వతములు తొలగిపోయినను, మెట్టెలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు, సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ యందు జాలిపడి యెహోవా సెలవిచ్చుచున్నాడు. In English, for the mountain shall depart and the hills be removed, but my kindness shall not depart from you, neither shall the covenant of my peace be removed, said the Lord that has mercy on you. May God bless this verse. Amen. Amen. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా, నీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ఇజ్రాయేలీయుల పరిశుద్ధ దేవుడవు, మా విమోచకుడవు, మా రక్షణకర్తవైన మా దేవా, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సకల జనులకు దేవుడవు, సర్వలోకమునకు దేవుడవు, యుగ యుగములకు దేవుడవు. దేవా, నీ యొక్క సార్వభౌమ అధికారమును బట్టి మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సృష్టిని యావత్తును మీరు జరిగించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ కృపలో మమ్మల్ని రక్షించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సాయంకాల సమయంలో మేము చిన్న మందగా చేరి నిన్ను స్తుతించి, నిన్ను మహిమపరిచి, నిన్ను ఘనపరిచి, దేవా, కొద్ది నిమిషములు మీ మాటలు మేము విననై ఉండగా మీ పరిశుద్ధాత్మ సహాయము నడిపింపు మాకు దయచేయమని, మానవ స్వరాన్ని మరుగుపరిచి మీ స్వరాన్ని మాత్రమే మాకు వినిపించమని, మీ వాక్య ప్రత్యక్షతను అనుభవించే కృప మా అందరికీ కూడా దయచేయమని యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సర్వశ్రేష్టమైన నామములో ప్రార్థించి బ్రతిమలాడి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. రైట్, చూడండి, మరి ఈ సాయంకాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగం మనము యెషయా గ్రంథము 54వ అధ్యాయం 10వ వచనాన్ని మనము ధ్యానాంశముగా ఎంచుకున్నాం. ఈ ప్రసంగానికి నేను పెట్టుకున్నటువంటి టైటిల్ ఏంటంటే, ఆయన కృప నిన్ను విడువదు. హిజ్ మెర్సీ నెవర్ లీవ్స్ యూ. చూడండి, ఈ వాక్య భాగంలోనికి మనం వెళితే, పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు, సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ యందు జాలిపడు యెహోవా సెలవిచ్చుచున్నాడు. For the mountains shall depart and the hills be removed, but my kindness shall not depart from you, neither shall be covenant of my peace be removed, said the Lord that has mercy on you. Praise the Lord. Hallelujah. కాబట్టి మన విశ్వాస జీవితాల్లో మనము చూసినట్లయితే, అవర్ లైఫ్ ఈజ్ ఫుల్ ఆఫ్ అన్సర్టనిటీస్. అవర్ లైఫ్ ఈజ్ ఫుల్ ఆఫ్ అన్సర్టనిటీస్. థింగ్స్ వీ థింక్ ఆర్ స్ట్రాంగ్ లైక్ మౌంటైన్స్ కెన్ షేక్. మన జీవితము అనిశ్చితులతో కూడి ఉంటుంది, నిండి ఉంటుంది. మన జీవితాల్లో దేనిని మనము
పర్వతముల వలె స్థిరమైనవిగా, ఎన్నటికీ కదలనవిగా భావిస్తామో కొన్నిసార్లు అవి కదిలిపోయేటటువంటి పరిస్థితులు వస్తాయి. మన జీవితాల్లో మనకున్నటువంటి మరి ఆ ఉద్యోగాల్ని కొన్నిసార్లు మనం ఒక మౌంటైన్లో అనుకోవచ్చు. నా ఉద్యోగము నాకు ఒక కొండ లాంటిది, ఇది ఎన్నటికీ కూడా కదిలిపోదు. మనకున్నటువంటి వ్యాపారాలని కొన్నిసార్లు మనము, నా వ్యాపారము ఒక మౌంటైన్ లాంటిది, ఒక కొండ లాంటిది, పర్వతము లాంటిది, నేను ఎన్నటికీ కూడా కదల్చబడను నాకున్నటువంటి వ్యాపారమును బట్టి అని మనం అనుకోవచ్చు. మన ఆరోగ్యమును బట్టి, కొంతమంది వ్యక్తులను బట్టి, పరిస్థితులను బట్టి మనము మన జీవితాల్లో కొన్నిటిని కొండల వలె, పర్వతముల వలె స్థిరమైన వాటివిగా మనము భావిస్తూ ఉంటాం. అయితే ఈరోజు మనం చదువుతున్నటువంటి వాక్య భాగం ఏం చెప్తుంది అంటే, పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిల్లినను. అనగా పర్వతములు కూడా తొలగిపోతాయి, మెట్టలు కూడా తత్తరిల్లుతాయి పరిస్థితులను బట్టి. చూడండి, ఈ వాక్యాన్ని, ఈ వాగ్దానాన్ని, ఒక అద్భుతమైనటువంటి ఈ వాగ్దానాన్ని ఇజ్రాయేలీయుల దేవుడు, సైన్యములకు అధిపతి అయినటువంటి యెహోవా చెరలోనున్న ఇజ్రాయేలీ జనాంగమునకు ఆయన ఇస్తున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి వాగ్దానం. ఇజ్రాయేలీయులు మనుష్యులను నమ్మేవారు, ప్రవక్తలను నమ్మేవారు, అబద్ధపు ప్రవక్తలను నమ్మేవారు, రాజులను నమ్మేవారు. ఇజ్రాయేలీయులు దేవుని కంటే కూడా ఇతరత్ర విషయముల మీద వారు నమ్మకం ఉంచేటటువంటి వారు. రాజులను నమ్ముకొని వారు ఆ రాజుని కొండగా భావించేటటువంటి వారు, ప్రవక్తలను పర్వతముల వలె భావించేటటువంటి వారు. మనందరికీ తెలుసు, ఒకానొక సమయంలో దేవుడు తన ప్రజల మీద రాజుగా ఉండాలనుకుంటే ఇజ్రాయేలీయులు తిరుగుబాటు చేసి, మాకు దేవుడు రాజుగా ఉండడం మాకు ఇష్టం లేదు, మాకు మనుష్యుడు రాజుగా ఉండాలని కోరుకున్నారు. కాబట్టి ఏ పరిస్థితులను చూసి, ఏ వ్యక్తులను చూసి, ఏ అధికారము చూసి, ఏ సంపదను చూసి, ఏ ప్రవక్తలను చూసి ఇజ్రాయేలీయులు పర్వతములు వంటి వారు వీరు, కొండల వంటి వారు వీరని వెర్రవీగారో, దేవుడు వారందరినీ కూడా దూరము చేసేసి ఇజ్రాయేలీయులను మరి చెరకు దేవుడు అప్పగించాడు. ఆ పర్వతాలు, ఆ పెట్టుకున్న నమ్మకాలు, ఆ కాన్ఫిడెన్స్, ఏదైతే స్థిరం అనుకున్నామో, ఈరోజు మన జీవితాల్లో కూడా ఏ ఉద్యోగం అయితే చూసుకుని మనము, నాకున్న ఉద్యోగాన్ని బట్టి, వ్యాపారాన్ని బట్టి, ఆస్తులను బట్టి, సంపదలను బట్టి, ఆరోగ్యమును బట్టి, బలమును బట్టి ఇవి నాకు పర్వతముల వంటివి అని కొన్నిసార్లు మనము అతిశయిస్తాము. దేవుడు చెబుతున్నటువంటి మాట, పర్వతములు తొలగిపోతాయి, మెట్టలు తత్తరిల్లుతాయి. వినడానికి మనకు ఆశ్చర్యంగా ఉంటుంది. పర్వతములు ఎలా తొలగుతాయి, మెట్టలు ఎలాగ తత్తరిల్లుతాయి? ఇది ఒక అసాధారణమైనటువంటి, ఆచరణకు సాధ్యము కానటువంటి మాట వలె మనకు అనిపించవచ్చు. అయితే దేవునికి సమస్తము సాధ్యమే. మౌంటైన్స్ షల్ డిపార్ట్, హిల్స్ బి రిమూవ్డ్. పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిల్లినను. మౌంటైన్స్ సింబలైజ్ స్ట్రెంగ్త్, స్టెబిలిటీ అండ్ పర్మనెన్స్. ఈ మౌంటైన్స్, ఈ పర్వతములు దేనికి సాదృశ్యం? దేన్ని సూచిస్తాయంటే బలాన్ని సూచిస్తాయి, శక్తిని సూచిస్తాయి, స్టెబిలిటీ, స్థిరత్వాన్ని సూచిస్తాయి, పర్మనెన్స్ని సూచిస్తాయి, శాశ్వతమైనటువంటి వాటిగా. అయినప్పటికీ కూడా
దేవుడు చెబుతున్నటువంటి మాట, యట్ గాడ్ సేస్ ఈవెన్ దీస్ కెన్ ఫెయిల్. పర్వతములు తొలగిపోతాయి, మెట్టలు తత్తరిల్లుతాయి. మనం అనుకోవచ్చు ఇది ఎప్పటికీ కూడా నా నుంచి తొలగించబడదు, కదిలించబడదు. చరిత్రలో కొంతమంది రాజులను చూశాం. వారు దేవునికి వ్యతిరేకముగా వెర్రవీగారు, వారికి ఉన్నటువంటి అధికారమును బట్టి, రాజ్యములను బట్టి. కానీ గద్దె మీద నుంచి దించి గడ్డి మేసేలాగా దేవుడు చేశాడు. కాబట్టి ఈవెన్ ద స్ట్రాంగెస్ట్ థింగ్స్ కెన్ చేంజ్ ఇన్ అవర్ లైఫ్స్. ఏది స్థిరమైనది అనుకుంటున్నామో, ఏది బలమైనది అనుకుంటున్నామో, ఏది శాశ్వతమైనదని మన జీవితాల్లో మనము అతిశయిస్తామో, కొన్నిసార్లు అవి కూడా తొలగిపోతాయి, కదిలిపోతాయని దేవుని వాక్యం సెలవిస్తుంది. కీర్తనల గ్రంథము 46వ కీర్తన 2-3 వచనాలను మనం చదువుదాం. కావున భూమి మార్పు పొందినను, నడి సముద్రములో పర్వతములు మునిగినను, వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను, అది ఆ పొంగునకు పర్వతములు కదిలను, మనము భయపడము. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూడండి ఏమేమి మార్పులు జరుగుతాయో, ఏమవుతాయో. మరి భక్తుడు ఇక్కడ కీర్తనాకారుడు కోరాహు కుమారులు రచించినటువంటి ఈ అద్భుతమైనటువంటి కీర్తన. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. పర్వతములు నీకు సహాయకుడిగా ఉండలేవు, దుర్గములను నీవు నమ్ముకొనదగలేవు. దేవుడు మాత్రమే మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు అంటూ, కావున భూమి మార్పు నొందినను అనగా భూమి ఏమవుతుంది? మారిపోతుంది, మార్పు నొందుతుంది. నడి సముద్రములలో పర్వతములు మునిగినను అనగా పర్వతములు మునుగుతాయి నడి సముద్రములలో. వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదిలినను. చూడండి ఎంత మరి వివరంగా చెప్తున్నాడు. భూమి మార్పు నొందుతుంది, నడి సముద్రములలో పర్వతములు మునిగిపోతాయి, వాటి జలములు ఘోషించుచు నురుగులు కక్కుతాయి. పర్వతములు ఆ జలముల యొక్క ఘోషకు, వాటి యొక్క పొంగునకు పర్వతములు కదిలిపోతాయి. కాబట్టి మనం అనుకోవచ్చు, ఈ కొండలాంటి ఉద్యోగం ఎలా కదులుతుంది? నాకున్నటువంటి ఇదిగో ఈ స్థిరమైనటువంటి ఈ బలమైనటువంటి పరిస్థితులు ఎలా నన్నెవరూ కూడా కదల్చలేరు. అయితే దేవుని వాక్యము సెలవిస్తోంది, పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను. మనము దేవుని ఆశ్రయిస్తే ఖచ్చితముగా మనము భయపడాల్సినటువంటి పరిస్థితి ఉండదు. కానీ పరిస్థితులు అయితే వస్తాయి. నహూము గ్రంథము 1వ అధ్యాయము 5-6 వచనములను మనం చూస్తే, దేవుడు ఈ పరిస్థితుల అన్నిటినీ కూడా దేనినైతే మనము అతిశయ కారణముగా తీసుకుంటామో వాటినే దేవుడు తల్లక్రిందులు చేసేటటువంటి దేవుడై ఉంటున్నాడు. నహూము గ్రంథము 1వ అధ్యాయము 5-6 వచనములలో, ఆయనకు భయపడి పర్వతములు కంపించును, కొండలు కరిగిపోవును, ఆయన ఎదుట భూమి కంపించును, లోకమును అందరి నివాసులందరూ వణుకుదురు. ఆయన ఉగ్రతను సహింపగలవాడెవడు? ఆయన కోపాగ్ని ఎదుట నిలువగలవాడెవడు? ఆయన కోపము అగ్నివలే పారును, ఆయన కొండలను కొట్టగా అవి బద్దలగును. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కొండలు బ్రద్దలైపోతాయండి. ఆయనకు భయపడి పర్వతములు కంపించును, అలాగే కొండలు కరిగిపోవును. ఆయన ఎదుట భూమి కంపించును, లోకమును అందలి నివాసులు అందరూ వణుకుదురు. ఆయన ఉగ్రతను సహింపగలవాడెవ్వడు? ఆయన కోపాగ్ని ఎదుట నిలువగలవాడెవ్వడు? ఆయన కోపము అగ్నివలే పారును, ఆయన కొండలను కొట్టగా అవి బ్రద్దలగును. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి
ఈ లోకంలో ఏది శాశ్వతమని మనం అనుకుంటామో అవి దేవుని ఎదుట కంపించును, కరిగిపోవును. కాబట్టి అన్నిటికంటే పై స్థానము ఎవరిది అంటే దేవునిది. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. అయితే యెహోవా ఉత్తముడు, శ్రమ దినమందు ఆయన ఆశ్రయదుర్గము. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. తన యందు నమ్మిక ఇంచు వారిని ఆయన ఎరుగును. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి దేవుడు ఎలాంటి దేవుడు అంటే, ఈ రాజులు, భూరాజులు అందరూ దేనిని బట్టి అతిశయిస్తున్నారో వాటి అతిశయము మీద కొట్టేటటువంటి దేవుడు. యెహోవానైన నేను నా నామము మహిమార్థమైన నీ కార్యమును జరిగించుదును అని అనేక మార్లు దేవుడు చెప్పడం మనం చూస్తాం. హగ్గయి గ్రంథము 2వ అధ్యాయము 6-7 వచనాల్లో ఈ మాట ఉంటుంది. మరియు సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చున్నదేమనగా, ఇక కొంతకాలము ఇంకొక మారు ఆకాశమును, భూమిని, సముద్రమును, నేలను నేను కంపింపజేతును. కాబట్టి దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. పర్వతములు, కొండలు తొలగిపోతాయి, మెట్టలు తత్తరిల్లుతాయి, కొండలు కరిగిపోతాయి. కాబట్టి దేవుడు సర్వ సామర్థ్యము కలిగినటువంటి వాడు. ఇప్పుడు ఈ చెరలో ఉన్నటువంటి ఇజ్రాయేలీయులకు దేవుడు పిలుచుకుంటూ మరలా వీరి ఎడల కనికరము పడి, వీరి ఎడల ఉన్నటువంటి దేవుడికి వచ్చినటువంటి ఆ ఉగ్రత, ఆ రోషము, ఆ మహోద్రేకము, వీటినన్నిటినీ కూడా ఆయన తగ్గించుకొని ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే, చూడండి, నీ దేవుడు ఈ మాట సెలవిచ్చుచున్నాడు. 54వ అధ్యాయం యెషయా గ్రంథం 6వ వచనంలో నీ దేవుడు ఈ మాట సెలవిచ్చుచున్నాడు, విడువబడి దుఃఖాక్రాంతురాలైన భార్యను పురుషుడు మరలా రప్పించున్నట్లు, తృణీకరింపబడిన యవ్వనపు భార్యను పురుషుడు రప్పించున్నట్లు ఇదిగో యెహోవా నిన్ను పిలుచుచున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుడు మరలా మన ఎడల కృప చూపించేటటువంటి దేవుడు. నిమిషమాత్రము నేను నిన్ను విసర్జించి తిని గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చెదను అని చెబుతూ ఇప్పుడు 10వ వచనంలో దేవుడు చెబుతున్నటువంటి మాట, పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు. ప్రైజ్ ద లార్డ్. పర్వతములు తొలగుతాయా అంటే ఇదిగో మనం చూసాం, దేవుని ఎదుట తొలగడం కాదు, కంపిస్తాయి. కొండలు కరిగిపోతాయి, భూమి కంపించును. కాబట్టి పర్వతములు తొలగుతాయి, మెట్టలు తత్తరిల్లుతాయి. అయితే దేవుడిస్తున్నటువంటి వాగ్దానం ఇక్కడ బహు ప్రాముఖ్యమైనది. అదేమిటంటే, నా కృప నిన్ను విడిచిపోదు. హల్లెలూయా. మై లవ్వింగ్ డివోషన్ విల్ నాట్ డిపార్ట్ ఫ్రమ్ యూ. నా కృప నిన్ను విడిచిపోదు. దేవుడిస్తున్నటువంటి ఒక ప్రేమపూర్వకమైనటువంటి వాగ్దానము. ఇది ఇజ్రాయేలీయులకు మాత్రమే కాదు కానీ మనకు కూడా, నేటికి కూడా ఈ వాగ్దానము స్థిరము. దేవుడిస్తున్నటువంటి వాగ్దానం ఏంటంటే, నా కృప నిన్ను విడిచిపోదు. ఏ దేవుడైతే ఇజ్రాయేలీయులను మరి చెరకు అప్పగించాడో, క్షణమాత్రము విసర్జించాడో, ఇప్పుడు అదే దేవుడు మరలా వారిని పిలుస్తున్నాడు, దగ్గరికి తీసుకుంటున్నాడు. ఇదిగో గొప్ప వాత్సల్యముతో నేను నిన్ను మరలా సమకూర్చుదని అంటున్నాడు. మహోద్రేకము కలిగి నిమిషమాత్రము నీకు నేను విముఖుడనయ్యాను, కానీ ఇదిగో నిత్యమైన కృపతో నీకు నేను వాత్సల్యము చూపుతాను, వచ్చేయి నా దగ్గరికి అని నీ విమోచకుడగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆయన నిరంతరము కోపించువాడు కాడు. కాబట్టి యెహోవా ఉత్తముడు, శ్రమ దినమందు ఆయన నమ్ముకొనదగినటువంటి సహాయం, ఆశ్రయ దుర్గమైన. సమూయేలు గ్రంథము 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 15వ వచనంలో
రెండవ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 15వ వచనంలో దేవుడు ఒకవేళ మన మీద కోపించినప్పటికీ కూడా మరలా మనం ఆయన తట్టు తిరగగలిగితే ఖచ్చితముగా ఆయన మనకు ఆయన కృపను అనుగ్రహించేటటువంటి దేవుడు. చదువుదామండి. నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్లు అతనికి నా కృప దూరము చెయ్యను. నీ మట్టుకు నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరమగును, నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడును అనేను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూడండి, మరి దేవుడు చేస్తున్నటువంటి వాగ్దానం, పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు. నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలునకు. దేవుడు ఎవరిని కొట్టివేశాడండి? సౌలును. దేవుడు ఎవరిని విసర్జించాడు? సౌలుని విసర్జించాడు. దేవుని కృప ఎవరిని విడిచిపెట్టి వెళ్ళిపోయింది? దేవుని ఆత్మ ఎవరిని విడిచిపెట్టి వెళ్ళిపోయిందంటే సౌలుని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్టు అతనికి నా కృప దూరం చేయను. ఎవరికి? దావీదుకు, అలాగే సొలొమోనుకి, అతని సంతానమునకు. కాబట్టి దేవుడు ఇప్పుడు దావీదుకు చేస్తున్నటువంటి వాగ్దానం, నా కృప దూరమైనట్టు సౌలుకి నేను నా కృపను దూరము చేసినట్లు అతనికి నా కృప దూరము చేయను. కాబట్టి దేవుడు ఎవరు అంటే కనికర సంపన్నుడు. కృప చూపుటలో ఆయనను మించిన దేవుడు లేడు. మై లవ్వింగ్ డివోషన్ విల్ నాట్ డిపార్ట్ ఫ్రమ్ యూ. నా కృప నిన్ను విడిచిపెట్టిపోదు. మై కైండ్నెస్ షల్ నాట్ డిపార్ట్ ఫ్రమ్ యూ. అందుకే 89వ కీర్తన 33, 34 వచనాలు మనం చదివినప్పుడు, కీర్తనల గ్రంథము 89వ కీర్తన 33, 34 వచనాలు. కానీ నా కృపను అతనికి బొత్తిగా ఎడమ చెయ్యను, అబద్ధికుణ్ణై నా విశ్వాస్యతను విడవను, నా నిబంధనను నేను రద్దుపరచను, నా పెదవుల గుండా బయలు వెళ్ళిన మాటను మార్చను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూడండి, దేవుడు చేస్తున్నటువంటి వాగ్దానం, కృప చూపించే విషయంలో ఆయన పదే పదే చెబుతున్నటువంటి మాట ఏంటి అంటే నా కృపను అతనికి బొత్తిగా ఎడము చేయను. యెషయా గ్రంథం 54లో మనం చూసాం, నోవాహు సమయంలో జల ప్రళయములో నేను ఒట్టు పెట్టుకున్నట్టు ఇదిగో మరలా నేను ప్రమాణం చేస్తున్నాను, రండి మీరు నా దగ్గరికి. నా కృప ఇక మీదట మీకు తొలగిపోదు. పర్వతములు తొలగిపోవచ్చు, మెట్టలు తత్తరిల్లిపోవచ్చు, కానీ నా కృప నిన్ను విడిచిపోదు. కానీ నా కృపను అతనికి బొత్తిగా ఎడము చేయను, అబద్ధికుడనై నా విశ్వాస్యతను విడువను. దేవుడే ఇలాగా మనకు ఆయన ప్రమాణపూర్వకంగా చెబుతున్నటువంటి మాట, నేను అబద్ధికుడినై నా విశ్వాస్యతను విడువను, నా నిబంధనను నేను రద్దుపరచను, నా పెదవుల గుండా బయలు వెళ్ళిన మాటను మార్చను. కాబట్టి మాట మార్చుటకు దేవుడు నరుడు కాదండి, ఆయన వాగ్దానం చేసినటువంటి దేవుడు. తల్లి అయినా మరుచునేమో కానీ నేను నిన్ను మరువునని వాగ్దానం చేసినటువంటి దేవుడు. పర్వతాలు తొలగవచ్చు, తత్తరిల్లు మెట్టలన్నీ, వీడిపోదు నా కృప నీకు, నా నిబంధన తొలగదు. పర్వతాలు తొలగవచ్చు, తత్తరిల్లు మెట్టలన్నీ, వీడిపోదు నా కృప నీకు, నా నిబంధన తొలగదు అని చెప్పి వాగ్దానము చేసిన యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తండ్రిలాగా ప్రేమించును. ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని ముద్దాడును, చంకనెత్తుకొని కాపాడును. యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలాగా ప్రేమించును. హల్లెలూయా. దేవుడు చెబుతున్నటువంటి మాట,
అమ్మా, నీ జీవితంలో నా కృపను ఇక నేను బొత్తిగా ఎడమ చేయను. వాగ్దానం చేసేసాను. నా కృప నిన్ను విడిచిపోదు అని నేను వాగ్దానం చేశానే. అబద్ధికుడనైన విశ్వాస్యతను నేను విడవను. నా నిబంధనను నేను రద్దు పరచను. నా పెదవుల గుండా బయలు వెళ్ళినటువంటి ఆ మాటను ఇక మార్చను. కాబట్టి ఈరోజు దేవుడు మనందరికీ చేస్తున్నటువంటి ఒక ప్రేమపూర్వకమైనటువంటి వాత్సల్యముతో నిండినటువంటి వాగ్దానం ఏంటంటే, పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోతే. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 3వ వచనంలో మనం చూస్తే, ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 3వ వచనము, చాలా కాలం క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్ల నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించున్నాను కనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సాక్షాత్తు యెహోవాయే ప్రత్యక్షమై చెప్పినటువంటి మాట. యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లనెను, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన కృప ఎన్నటెన్నటికీ కూడా మనల్ని విడిచిపోదండి. పరిస్థితులు ఎలాగైనా మారనివ్వండి, మీ చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు భయంకరముగా, ఇక ఆశలు లేవండి, అయిపోయిందండి పరిస్థితి, మా జీవితం. ఇక నాకు ఆశలు లేవు, హోప్స్ లేవు నాకు. ఇక విలాపవాక్యాల్లో మనం చూస్తాం, యెహోవా ఎడల ఇక నాకు ఆశలు లేవనుకుంటుని, ఆయనను అనుదినము నూతనముగా నా ఎడల మీకు వాత్సల్యత పుట్టుచున్నది అంటాడు. అయిపోయింది, ఇక నా జీవితంలో ఏమీ లేదనుకున్నాను. పరిస్థితులు ఒకవేళ అలా రావచ్చునుగాక, అయితే దేవుని వాగ్దానము ఈరోజు మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటి అంటే, పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను కూడా నా కృప నిన్ను విడిచిపోదు. ఇది నిత్య సత్యము. ఇది ఎన్నటెన్నటికీ కూడా తొలగిపోదు. ఎందుకంటే నా నిబంధనను నేను రద్దుపరచను. నా పెదవులు గుండా బయలు వెళ్ళినటువంటి ఈ మాటను నేను మార్చను. దేవుడు తీసుకున్నటువంటి ఒక తీర్మానం. కాబట్టి గాడ్స్ లవ్ నెవర్ డిపార్ట్స్, ఎన్నటికీ కూడా విడిచిపోదు. మై కైండ్నెస్ షల్ నాట్ డిపార్ట్ ఫ్రమ్ యూ. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, గాడ్స్ లవ్ ఈజ్ నాట్ బేస్డ్ ఆన్ సర్కమ్స్టెన్సెస్, ఇట్ ఈజ్ స్టెడ్ ఫాస్ట్ అండ్ అన్కండిషనల్. అన్కండిషనల్. నువ్వు మంచిగా ఉంటే నేను మంచిగా ఉంటా, నువ్వు ఇస్తే నేను నీకు ఇస్తా. ఇది కాదండి దేవుడితోటి. ఆయన ప్రేమ అగాపే ప్రేమ, అన్కండిషనల్ లవ్ చూపించేటటువంటి దేవుడు. అది పరిస్థితులను బట్టి మారిపోదు. దావీదుకి దేవుడు గొర్రెల దొడ్డిలో నుంచి తీసుకుని వచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టిన తర్వాత కూడా దావీదు తప్పు చేశాడు, పాపం చేశాడు. డేవిడ్ సిన్డ్. అయినప్పటికీ కూడా ఆయన కృప దావీదుని విడిచిపోలేదు. యట్ గాడ్స్ లవ్ నెవర్ లెఫ్ట్ హిమ్. హిస్ మెర్సీస్ ఆర్ న్యూ ఎవ్రీ మార్నింగ్. విలాప వాక్యాలు 3వ అధ్యాయం 22-23 వచనాల్లో చూస్తాం. అనుదినము ఆయనకు మన ఎడల నూతనముగా వాత్సల్యత పుట్టుచున్నది. ప్రతిరోజు కూడా దేవుడు నూతనమైనటువంటి ప్రేమతో మనల్ని ప్రేమించేటటువంటి దేవుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క కృపను ఏ పరిస్థితులు, ఒకవేళ నేను పాపం చేశానండి, నేను దేవునికి వ్యతిరేకంగా నేను పాపం చేశానండి, కాబట్టి ఇక దేవుని కృప నాకు దొరకదండి అంటానికి లేదు. ఎందుకంటే శాశ్వతమైనటువంటి కృపతో ఆయన మనల్ని ప్రేమించేటటువంటి దేవుడు. మనం ఆయన తట్టు తిరగగలిగితే, ఆయన వంక మనం చూడగలిగితే, ఆయన ఆశ్రయించగలిగితే, ఆయన్ని వెతకగలిగితే, ఖచ్చితముగా గాడ్స్ లవ్ నెవర్ డిపార్ట్స్ ఫ్రమ్ యూ.
ఆయన కృప ఎన్నటెన్నటికీ కూడా నీ నుంచి విడిచిపోదు. చూడండి, ఈ మాటలో పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు. తర్వాత మూడో మాట, సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. సమాధాన విషయమైనటువంటి నిబంధనను నీతో నాతో ఇజ్రాయేలీలతో చేసినటువంటి దేవుడు ఇప్పుడు ఆ నిబంధన తొలగిపోదు అంటున్నాడు. మై కోవెనెంట్ ఆఫ్ పీస్ విల్ నాట్ బి బ్రోకెన్. సమాధాన విషయమైనటువంటి నా నిబంధన అన్నిటికీ కూడా తొలగిపోదు. యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయము 25వ వచనాన్ని మనం చదవగలిగితే, యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము 25వ వచనము. మరియు అవి అరణ్యములో నిర్భయముగా నివసించినట్లును అడవిలో నిర్భయముగా పండుకొన్నట్లును నేను వారితో సమాధాన ఆర్థ నిబంధన చేయుదును, దుష్ట మృగములు దేశములో లేకుండా చేయుదును. చూడండి, దేవుడు ఇజ్రాయేలీలతో సమాధానార్థమైనటువంటి నిబంధన చేస్తున్నాడు. నేను వారితో సమాధానార్థ నిబంధన చేయుదును. అలాగే యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయము 26వ వచనాన్ని మనం చదివితే, నేను వారితో సమాధానార్థమే నిబంధన చేసేదను, అది నాకును వారికిని నిత్య నిబంధనగా ఉండును. నేను వారిని స్థిరపరచెదను, వారిని విస్తరింపజేసి వారి మధ్య నా పరిశుద్ధ స్థలమును నిత్యము ఉంచెదను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూడండి, దేవుడు ఇజ్రాయేలీలతో చేసినటువంటి ఒక సమాధానార్థమైనటువంటి నిబంధన. మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే, నిబంధన చేసి ఆ నిబంధనను స్థిరపరిచేటటువంటి దేవుడు. అబ్రహాముతో దేవుడు నిబంధన చేశాడు, యాకోబుతో దేవుడు నిబంధన చేశాడు, దావీదుతో దేవుడు నిబంధన చేశాడు. నేను వారితో సమాధానార్థమైనటువంటి నిబంధన చేసేదను, ఆ నిబంధన నాకును వారికిని నిత్య నిబంధనగా ఉండును. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నేను వారిని స్థిరపరచెదను, వారిని విస్తరింపజేసి వారి మధ్య నా పరిశుద్ధ స్థలమును నిత్యము ఉంచెదను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇది దేవుడు అనాదిగా చేసినటువంటి ఒక నిత్య నిబంధన అండి. కాబట్టి ఈ నిబంధన ఎన్నటెన్నటికీ కూడా తొలగిపోదు. పరిస్థితుల్లో ఏమైనా కానివ్వండి, ద కోవెనెంట్ ఆఫ్ పీస్ కెనాట్ బి బ్రోకెన్. సమాధాన విషయమైనటువంటి నా నిబంధన తొలగిపోదు. ఎంత మంచి దేవుడో చూడండి. నెయిదర్ షల్ ద కోవెనెంట్ ఆఫ్ మై పీస్ బి రిమూవ్డ్. గాడ్స్ కోవెనెంట్ ఈజ్ ఎ ప్రామిస్ సీల్డ్ బై హిజ్ ఫెయిత్ఫుల్నెస్. దేవుడు ఈ వాగ్దానమును చేసి దేనితో సీల్ చేశాడు? విత్ హిజ్ ఫెయిత్ఫుల్నెస్, అనగా ఆయన విశ్వాస్యతతోటి దాన్ని ముద్రించాడు. ఇప్పుడు ఆ నిబంధన తొలగిపోవాలంటే దేవుడు విశ్వాస్యతను బ్రేక్ చేస్తేనే తప్ప ఎవ్వరూ కూడా ఆ నిబంధనను తాకను కూడా తాకలేరు. ఎందుకంటే దేవుడు చేసినటువంటి ఆ నిబంధన నిత్య నిబంధనగా ఉండుట కొరకు ఆయన దానిని ముద్రించాడు. ఆయన ఆ నిబంధనను స్థిరపరిచాడు. కాబట్టి నువ్వు నేను నిబంధనలో ఉన్నటువంటి వారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుడు అబ్రహాముకి చేసినటువంటి ఆ నిబంధనలోనే ఈరోజు మన అందరం కూడా ఉన్నాం. గాడ్స్ కోవెనెంట్ ఈజ్ ఎ ప్రామిస్. ఆదికాండం 9వ అధ్యాయం 13వ వచనంలో దేవుడు నోవాతో ఒక నిబంధన చేస్తాడు. ఇక మీద భూమి మీద ఎన్నడూ కూడా జలములు పొర్లి పారవు. నేను ఇదిగో ఇలాంటి పరిస్థితిని మరలా భూమి మీద తీసుకురాను అని ఒక నిబంధన దేవుడు నోవాహుతో చేశాడు. కాబట్టి మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే నిబంధనను స్థిరపరిచేటటువంటి దేవుడు. లోకాసు సువార్త 22:20లో జీసస్ ఎస్టాబ్లిష్డ్ న్యూ కోవెనెంట్ త్రూ హిజ్ బ్లడ్. ఆయన పరిశుద్ధ రక్తము ద్వారా యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద నూతన నిబంధనను స్థాపించారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. తండ్రి అయినటువంటి దేవుడు చేసినటువంటి
ఇజ్రాయేలీయుల పరిశుద్ధ దేవుడును మన విమోచకుడును అయినటువంటి దేవుడు చేసిన నిబంధన కూడా అమల్లో ఉంది. అలాగే మరి కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభువారు తన పరిశుద్ధ రక్తము ద్వారా చేసినటువంటి నూతన నిబంధన కూడా అమల్లో ఉంది. కాబట్టి ఈ నిబంధన ద్వారా, దేవుడు చేసినటువంటి ఈ నిబంధన ద్వారా మనం ఏం పొందుకుంటామంటే శాశ్వతమైనటువంటి సమాధానాన్ని పొందుకుంటాం. ఆ నిబంధన ఎన్నటికీ కూడా తొలగదు. కాబట్టి నీ జీవితంలో ఒకవేళ అనిశ్చితి, అసమాధానము, అశాంతి, ఒకవేళ చుట్టూ అలజడులు ఉంటే గనక భయపడాల్సినటువంటి పరిస్థితి లేదు. ఎందుకనగా దేవుడిచ్చినటువంటి వాగ్దానము, పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు. ఆయన కృప ఎన్నటెన్నటికీ కూడా మనల్ని విడిచిపోదు. నేను అబద్ధికుడినై నా విశ్వాస్యతను విడువను అంటున్నాడు దేవుడు. నా నిబంధనను నేను రద్దుపరచను అంటున్నాడు. కాబట్టి వాగ్దానము చేసినటువంటి దేవుడు నమ్మదగిన దేవుడు. సంఖ్యాకాండం 25వ అధ్యాయం 12వ వచనాన్ని మనం చూస్తే, సంఖ్యాకాండము 25వ అధ్యాయము 12వ వచనం. కాబట్టి నీవు అతనితో ఇట్లనము, అతనితో నేను నా సమాధాన నిబంధనను చేయుచున్నాను. అది నిత్యమైన యాజక నిబంధనగా అతనికిని అతని సంతానములకు కలిగి ఉండును. చూడండి, దేవుడు ఇక్కడ కూడా అది నిత్యమైన యాజక నిబంధనగా అతనికిని అతని సంతానమునకును కలిగి ఉండును. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి దేవుడు ప్రతి ఒక్కరి పట్ల నీ ఎడల నా ఎడల నిబంధనను స్థిరపరచాడు, ఆయన ముద్రించాడు ఆయన దేవుడు. కాబట్టి ఆ నిబంధన ఎన్నటెన్నటికీ కూడా తొలగిపోదు. దట్ మై covenant of peace will not be broken. నా నిబంధన తొలగిపోదు. మరి 4వ మాట చూడండి, ఇది చెప్పుకుని మనం ముగించుకుందాం. పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిల్లినను అన్నది మొదటి మాటగా మనం చెప్పుకున్నాం. రెండవది నా కృప నిన్ను విడిచిపోదు. 3వ మాట సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు. 4వ మాట దేవుడు మన ఎడల జాలిపడుచున్నాడు అని నీ యందు జాలిపడు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎవరండి మన దేవుడు? ఆయన కంపాషనేట్ గాడ్. నీ ఎడల కనికరము, జాలి కలిగినటువంటి దేవుడు ఆయన. సేస్ ద లార్డ్ హూ హ్యాస్ కంపాషన్ ఫర్ యూ. కనికరించి జాలి చూపి ప్రేమించావు, చెమటోడ్చి రక్తము కార్చి రక్షించావు. కనికరించి జాలి చూపి ప్రేమించావు, చెమటోడ్చి రక్తము కార్చి రక్షించావు. దేవా నీకే మహిమా, స్తుతి మహిమా. 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 హల్లెలూయా. ఆయన కనికర సంపన్నుడు. కాబట్టి ఎలాంటి పరిస్థితులు మన జీవితాల్లో వచ్చినా సరే ఆయన నీ ఎడల నా ఎడల జాలి పడేటటువంటి దేవుడు. ఆయన జాలి ఎలా ఉంటుందో తెలుసా? తండ్రి తన కుమారుల ఎడల జాలి పడినట్లు, తండ్రి తన కుమారుల ఎడల జాలి పడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడును. జాలిపడే దేవుడండి ఆయన. లేకపోతే మనం ఎప్పుడో నశించిపోవాలి. మనం ఇంకా నశించకుండా ఉన్నాము అంటే అది మన యొక్క గొప్పతనం కాదు, కానీ ఆయన జాలి, ఆయన దయ, ఆయన కృప. నిర్గమాకాండము 34వ అధ్యాయము 6వ వచనంలో, నిర్గమాకాండము 34వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుదాం. అతని ఎదుట యెహోవా అతని దాటి వెళ్ళుచు, యెహోవా కనికరము, దయ,
దీర్ఘశాంతము విస్తారమైన కృపాసత్యములు గల దేవుడైన యెహోవా. ఆయన 1000 మందికి కృప చూపుచు దోషమును అపరాధమును పాపమును క్షమించును గాని. చాలండి. చూడండి, ఇక్కడ మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అవర్ లార్డ్ ఈజ్ ఏ కంపాషనేట్ లార్డ్. జాలి కలిగినటువంటి దేవుడు, కృప కలిగినటువంటి దేవుడు. కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా. ఆయన 1000 మందికి కృపను కృప చూపించేటటువంటి దేవుడు, కనికరము చూపించేటటువంటి దేవుడు. ఆయన వాగ్దానము చేస్తున్నాడు ఈరోజు. ఏమనంటే, పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు ఎన్నటెన్నటికీ కూడా. దేవుడు నమ్మదగినవాడు. 1000 మంది కుడి ప్రక్కన, 10,000 మంది ఎడమ ప్రక్కన. 1000 మంది కుడి ప్రక్కన, 10,000 మంది ఎడమ ప్రక్కన. పడిపోయి పాడై చనిపోయినా, పడిపోయి పాడై చనిపోయినా, కీడు నాకు ఏమీయు సంభవించదు. ఆమేన్. కీడు నాకు ఏమీయు సంభవించదు. భయము లేదు, బాధ లేదు, నాకు కంగారే లేదు. ఆహా, భయము లేదు, బాధ లేదు, నాకు కంగారే లేదు. తరతరాలుగా ఉండువాడు నాకు తోడుగా ఉన్నాడమ్మా. యుగ యుగాలుగా ఏలువాడు నాకు నీడగా ఉన్నాడమ్మా. హల్లెలూయా. కాబట్టి దేవుడు కనికర సంపన్నుడు, కృప కలిగినటువంటి వాడు. తండ్రి తన కుమారుడు ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడును. మోషేకు దేవుడు తన కనికరాన్ని చూపించాడు. అతని ఎదుట యెహోవా అతన్ని దాటి వెళ్ళుచు, యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుదాం. కృప కలిగినటువంటి దేవుడు, passionate God, compassionate God. Says the Lord who has compassion for you. నీ ఎడల జాలిపడు యెహోవా. Praise the Lord. Hallelujah. నెహెమ్యా 9:17 చదువుదాం. వారు విధేయులగుటకు మనసు లేని వారై తమ మధ్య నీవు చేసిన అద్భుతములను జ్ఞాపకము చేసుకొనక తమ మనస్సును కఠినపరుచుకొని తాముండి వచ్చిన దాస్యపు దేశములకు తిరిగి వెళ్ళటకు ఒక అధికారిని కోరుకొని నీ మీద తిరుగుబాటు చేసిరి. అయితే నీవు క్షమించుటకు సిద్ధమైన దేవుడవును, దయా వాత్సల్యతలు గలవాడును, దీర్ఘశాంతమును బహుకృపయు గలవాడునై ఉండి వారిని విసర్జింపలేదు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని మీద తిరుగుబాటు చేసిన వారిని కూడా కరుణించేటటువంటి దేవుడు, కృపగలిగినటువంటి దేవుడు. ఈ లోకములో దయ చూపుటలో, జాలి చూపుట యందు ఆయన కన్నా గొప్ప దేవుడు ఇంకెవరూ లేరు. నీవు క్షమించుటకు సిద్ధమైన దేవుడవను, దయా వాత్సల్యతలు గల వాడవును, దీర్ఘశాంతమును బహుకృపయు గల వాడవునై ఉండి వారిని విసర్జింపలేదు. కాబట్టి దేవుడు గొప్ప దేవుడు, కనికర సంపన్నుడు. పర్వతములు తొలగినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు. సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని
నీ యందు జాలిపడు యెహోవా సెలవిచ్చుచున్నాడు. For the mountains shall depart and the hills be removed, but my kindness shall not depart from you. Neither shall the covenant of my peace be removed, said the Lord that has mercy on you. Praise the Lord. Hallelujah. కాబట్టి ఈరోజు నిన్ను పరుస్తున్నటువంటి పరిస్థితులు, కొండలాంటి సమస్యలు, లోయలాంటి బాధలు, ఎరికో గోడల వంటి సమస్యలు, గొలియాతంత ఎత్తైనటువంటి సమస్యలు ఒకవేళ నీ చుట్టూ నిన్ను కలవర పెడుతూ ఉంటే, దేవుడిచ్చినటువంటి ప్రేమపూర్వకమైన ఈ వాగ్దానాన్ని మనం పట్టుకుని దేవుని అడగాలి. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు. సమాధాన విషయమైనటువంటి ఆ నిబంధన ఎన్నటెన్నటికీ కూడా తొలగిపోదు. ఎందుకనగా దేవుడు అబద్ధికుడు కాడు. అబద్ధికుడునై నా విశ్వాస్యతను విడువను, నా నిబంధనను నేను రద్దుపరచను, నా పెదవుల గుండా బయలు వెళ్ళినటువంటి మాటను మార్చను, నా కృపను నీకు దూరము చేయునని వాగ్దానం చేసినటువంటి దేవుడు. మన వ్యక్తిగత జీవితాల్లో మనం చూసినప్పుడు ఏదో ఒక సమస్యలు వస్తూ ఉంటాయి. ఉద్యోగం పోగొట్టుకోవడము, ఈ మధ్యకాలంలో ఎక్కువగా వేలాది ఉద్యోగాలు తీసేస్తున్నారు. అలాగే ఆరోగ్యం, మరి ఆరోగ్యాన్ని పోగొట్టుకుని అనారోగ్యంతో ఉన్నప్పుడు కానీ, లేదా రిలేషన్షిప్స్లో ఫెయిల్ అయినప్పుడు కానీ, ఎవ్రీథింగ్ కొలాప్సెస్ లైక్ మౌంటైన్స్, పర్వతములు కూలిపోయినట్లు అన్నీ కూడా కొలాప్స్ అయిపోయినటువంటి పరిస్థితుల్లో ఒకవేళ మనం ఉన్నా కూడా, అట్ ఇన్ ప్రేయర్ దే ఫైండ్ పీస్ దట్ కెనాట్ బి ఎక్స్ప్లెయిన్డ్. వెన్ లైఫ్ షేక్స్, గాడ్ రిమైన్స్. నీ జీవితం, నీ చుట్టూ ఎన్ని అలలు వచ్చినప్పటికీ కూడా దేవుడు స్థిరముగా నిలబడేటటువంటి దేవుడు, కొండవలే నిలబడేటటువంటి దేవుడు, ఆశ్రయ దుర్గముగా ఉన్నటువంటి దేవుడు, ఆపద సమయంలో మనము నమ్ముకొనదగినటువంటి సహాయకుడు ఆయన. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. దేవుడు మనకు తోడుగా ఉన్నటువంటి దేవుడు, ఇమ్మానుయేలు అయినటువంటి దేవుడు, వాగ్దానము చేసినటువంటి దేవుడు. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆ వేదనలో నా చెంత ఉన్నావు. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆ వేదనలో నా చెంత ఉన్నావు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెతకిన వారికి దొరికేవాడవు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెతకిన వారికి దొరికేవాడవు. కట్టిన వారికి తలుపులు తెరచే దేవుడవు, కట్టిన వారికి తలుపులు తెరచే దేవుడవు. దేవా దేవానికే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేల నా మెస్సయ్యా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతియేలా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. హల్లెలూయా. విలాప వాక్యములు చివరిగా 3వ అధ్యాయం 22-23 వచనాలు చదివి మనం ముగించుకుందాం. విలాప వాక్యములు 3వ అధ్యాయము. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది కనుక
మనము నిర్మూలము కాకున్న వారము, అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూడండి 22, 23 వచనాల్లో, యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది. ఈరోజు ఉండి రేపు మారిపోయేటటువంటి ప్రేమ కాదు. నిన్న ప్రేమించి ఈరోజు విడిచిపెట్టేసేటటువంటి ప్రేమ కాదు. ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది. గనుక మనము నిర్మూలము కాకున్న వారము, అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి అనుదినము నూతనముగా దేవునికి మన ఎడల వాత్సల్యత పుట్టుచున్నది. అనుదినము నూతనముగా మనల్ని ప్రేమిస్తున్నాడు దేవుడు. నూతనమైనటువంటి ప్రేమతో, నూతనమైనటువంటి వాత్సల్యతతో దేవుడు మనల్ని దీవిస్తున్నటువంటి దేవుడు, నమ్మదగినటువంటి దేవుడు. తన్ను వెదుకు వారి ఎడల ఆయన దయ చూపేటటువంటి దేవుడు. తన్ను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఆయన కృప నిన్ను విడువదు. హిస్ మెర్సీ నెవర్ లీవ్స్ యూ. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు. సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ యందు జాలిపడు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. దేవుని కృప కొరకు, దేవుని సమయోచితమైనటువంటి సహాయము కొరకు. ఎన్ని మార్లు మనము దేవునికి ఎదురు తిరిగి, ఎన్ని మార్లు దేవునికి విరోధమైనవి. దావీదు ఎలా అయితే మరి దేవునికి విరోధమైనటువంటి పాపము చేసినప్పటికీ కూడా దేవుని కృప దావీదుని విడిచిపోలేదు. మన జీవితాల్లో ఎలాంటి పరిస్థితుల్లో పేతురు యేసుక్రీస్తు ప్రభువును నేను ఎరుగునని ముమ్మారు మరి తిరస్కరించినప్పటికీ కూడా జీసస్ రిస్టోర్డ్ పీటర్ విత్ లవ్. మరలా ప్రేమించాడు ఆయన. కాబట్టి మన వైఫల్యాల కన్నా, మన తిరుగుబాటు కన్నా కూడా దేవుని యొక్క కృప ఎన్నో రెట్లు గొప్పది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి మన జీవితం మరి భయంకరమైనటువంటి పరిస్థితులు గుండా మనం వెళుతున్నప్పుడు దేవుణ్ణి విడిచిపెట్టే వారిగా ఉండకుండా దేవుణ్ణి ఇంకను గట్టిగా హత్తుకునేటటువంటి వారిగా మనం ఉందాం. ట్రస్ట్ గాడ్ ఈవెన్ వెన్ లైఫ్ షేక్స్. దేవుడిచ్చినటువంటి వాగ్దానములను మనము గట్టిగా పట్టుకుందాం. ఆయన వాగ్దానములు అన్నీ కూడా ఆమేన్, అవునన్నట్లుగానే ఉన్నాయి. ఒక్కటి కూడా తొలగిపోదు. ఆయన వాగ్దానములలో ఒక్కటి కూడా తొలగిపోదు. హోల్డ్ ఆన్ టు హిస్ ప్రామిసెస్. ఎందుకనగా దేవుడు నమ్మదగినటువంటి వాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. లెట్ us rest, let us take rest in his unchanging love. ఆయన మారని ప్రేమలో, మార్పులేని ఆయన ప్రేమలో మనము మునిగి మనము ఆనందించేటటువంటి వారిగా, ఆయన ప్రేమలో మనము ఆయన ప్రేమను అనుభవించేటటువంటి వారిగా మనం ఉండాలి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. మౌంటైన్స్ మే మూవ్, సిచ్యువేషన్స్ మే చేంజ్, but his grace never fail, his covenant never fail, his compassion towards mankind will never fail. God's love, God's mercy and covenant will never change. ప్రార్థన చేసుకుందాం. శాంతవదన మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. దేవుని యొక్క కృప కొరకై మనం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడ, సర్వశక్తిమంతుడ, కృప కనికరం కలిగిన మహా గొప్ప దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాను. జాలిగల దేవానికే స్తోత్రం. మహా వాత్సల్య పూనుడానికి స్తోత్రం చెల్లిస్తున్నాను. కనికర పూనుడానికి స్తోత్రం చెల్లిస్తున్నాను. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిలను,
నా కృప నిన్ను విడిచిపోదని ప్రభ ఈ సాయంకాల సమయంలో ప్రభ నీ కృప ద్వారానే ప్రభ నాయన నీ స్వరం వినటానికి సహాయం చేసావు, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. నువ్వు శాశ్వతమైన కృపతో మమ్మల్ని ప్రేమిస్తున్నావు గనుక ప్రభ మమ్మల్ని విడవక ఎడబాయక ప్రభ నాయన నిత్యము నీ సన్నిధిలో గడపగలిగే భాగ్యం ఇస్తున్నందుకే నీకు స్తోత్రం 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 చెల్లిస్తూ ఉన్నాను. ప్రియ పరిశుద్ధాత్మ దేవుడా, నువ్వు సర్వశక్తిమంతుడవయ్యా, నీకు వందనాలు. మా మధ్య నువ్వు ఎల్ షదాయిగా, యెహోవా షమ్మాగా, యెహోవా షాలోమ్గా, యెహోవా నిస్సీగా, యెహోవా సఫయేతుగా, యెహోవా ఈలియేనుగా, యెహోవా సిద్కేనుగా ఉండి నడిపిస్తున్న మహాదేవానికి స్తోత్రాలు. అల్నాడు ఇశ్రాయేలు సైన్యానికి ముందు నడిచినట్లుగా ప్రభ ప్రతి దినము ప్రభ నీ ఆత్మతో నీ సేవకులను మరుగుపరిచి నువ్వు మాట్లాడుతున్న విధానం కొరకే నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. అవును దేవా, యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలిచి సియోను కొల ఉండవలే ఉంటారన్నట్టుగా ప్రభ దేవాను మమ్మల్ని ప్రభ నీ యందు నమ్మిక ఉంచులాగా దినదినము ప్రభ నాయన నీ నమ్మకమైన మాటలతో ప్రభ మమ్మల్ని నింపుతున్నందుకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మేము పరిస్థితుల వైపు చూడట్లేదయ్యా, అయా మనుషుల వైపు చూడట్లేదయ్యా, జీవము గల దేవా నాయన నీ వైపు చూచూ ఉంటుండగా ప్రభ నాయన ప్రతి దినము ప్రభ నువ్వు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరుస్తూ ప్రభ మమ్మల్ని పైకి లేవనెత్తున్న విధానం కొరకే నీకే స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. ఈ రాత్రి కాలపు సమయంలో ప్రభ నువ్వు మాట్లాడిన ప్రతి మాటని ప్రభ నువ్వు దీవించి రొట్టె విరిచి విస్తరింప చేసినట్లుగా ప్రభ నాయన ఎవరైతే ప్రభ ఈ మాటలు వింటున్నారో ఆ యూట్యూబ్ పరిచర్యలో గాని ప్రభ రాబో దినాల్లో గాని ప్రభ వినబోతూ ఉన్నారో ప్రభ ప్రతి ఒక్కరికి ఈ యొక్క ప్రభ మాట ప్రభని బలపరచబడులాగున ప్రభ స్థిరపరచమని అడుగుచున్నాను. వాగ్దానము చేసి నెరవేర్చే దేవుడు అయినందుకే స్తోత్రాలు, నువ్వు స్థిరపరిచే దేవుడు అయినందుకే నీకే స్తోత్రం చెల్లిస్తున్నాను. శాశ్వతుడా, నీ కృపకై నీకు వందనాలు, నీ దయకే నీకు వందనాలు, నీ జాలికై నీకు వందనాలు, ఈ మినిస్ట్రీని బట్టి నీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాను. దేన సేవకులని ఇద్దరిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయా ఇద్దరు బిడల మీద ప్రభ నీ పరిశుద్ధాత్మ శక్తిని ఇంకను నాయన మెండుగా కుమ్మరింపచేమని అడుగుచూ ఉన్నానయ్యా, నీకు వందనాలు. బూదిగంతముల వరకు నాకు నమ్మకమైన సాక్షులుగా చేస్తానన్న వాగ్దానం ప్రభ నాయన వీరి పట్ల నెరవేర్చమని అడుగుచూ ఉన్నాను. ప్రియ పరిశుద్ధాత్మ దేవుడా, మాట ఇచ్చిన వాడవు, నువ్వు నమ్మదగిన దేవుడు కదా ప్రభా నాయన. నీ ఎందే నమ్మిక ఉంచి ప్రభా నాయన వీరు ప్రతి దినము ప్రభా నాయన తమ నడకను ప్రభ నడుస్తూ ఉంటుండగా ప్రభా నీ కృప చూపించమని అడుగుచున్నాను, విస్తరింప చేయమని అడుగుచున్నాను, బలపరచమని అడుగుచున్నానయ్యా, నీకు వందనాలు. నీ మాటలో ఉన్న బలం ప్రభ నాయన ఎంతమంది వింటున్నారో ప్రతి ఒక్కరూ పొందుకొని లాగన ప్రభ నాయన పూర్తిగా ప్రభ నాయన నీ సహాయం మాకు కావాలయ్యా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడా, మేము ముఖములు ఎరగని వారి గురించి కూడా ప్రార్థన చేస్తున్నామయ్యా ఈ రాత్రి కాల సమయంలో. పరిశుద్ధాత్మ తండ్రి, చంటిపిడ మొదలుకొని వృద్ధుల వరకు ప్రభ నాయన ప్రతి ఒక్కరిని కనికరించమని అడుగుచున్నాను. నీ కృప మేము కోరుకుంటున్నామయ్యా, నీకు వందనాలు. నీ కృప ద్వారానే మాకు రక్షణ ఇచ్చిన దేవుడానికి స్తోత్రాలు. ఎంతమందికి రక్షణ ఇవ్వవలసినదో ప్రభ నీ ప్రణాళికలు చొప్పున ప్రభ ప్రతి బిడ్డకి రక్షణ భాగ్యం దయచేయమని అడుగుచూ ఉన్నానయ్యా, నీకు వందనాలు. పరిశుద్ధాత్మ దేవుడా, ఈ వాక్యాన్ని ఇంకను ప్రభ ఈ పరిచర్యను విస్తరింప చేయమని అడుగుచూ ఉన్నాను. నాయన ఇదిగో తండ్రి, వారు ఏ ప్రాంతంలో ఉండి ప్రభ నాయన మరి వాక్యాన్ని ప్రభ మరి నాయన వెళ్తున్నారు ప్రభ నాయన ప్రాంతం అంతా నజరేయుడైన యేసు నామములో ప్రభ రక్షించబడును గాక, రక్షించబడును గాక, నీకు స్తోత్రం. ఈ స్వరం ప్రభ ఎంతమంది వింటున్నారో వారందరూ యేసు నామములో రక్షించబడుదురు గాక, నీకు స్తోత్రం. ఇదిగో తండ్రి, ఈ మినిస్ట్రీలో పాలు భాగస్థులమై అన్నామన్నా వా బిడ్డలకు కూడా ప్రభ వాక్యం వినులాగా నీ కృప చూపించమని అడుగుచున్నాను. వారికి ఏ అవసరం ఉందో యేసు నామములో తీర్చబడును గాక, నీకే స్తుతి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. ఇదిగో తండ్రి నాయన మరి ఎంతమంది అయితే ప్రభ అనారోగ్యంతో బాధపడుతున్నారు, యేసు నామములో వారికి స్వస్థత నాయన అనుగ్రహించమని అడుగుచున్నాను. నీ రక్తము ద్వారా ప్రభ, నీ మాట ద్వారా ప్రభ, నీ వస్త్రపు చెంగులో ఉన్న మహిమ ద్వారా ప్రభ వారిని ముట్టి స్వస్థపరచండి అయ్యా. నీ ఉమ్ములో స్వస్థత ఉందయ్యా, వారిని ముట్టండి ప్రభ. నీ మాట ద్వారా ప్రభ ఈ రాత్రి కాల సమయంలో వారిని తాకి ప్రభ వారిని ముట్టి నాయన స్వస్థపరిచి ప్రభ నీ సేవలో ప్రభ వారు కూడా వాడబడిలాగా నీ కృప చూపించమని అడుగుచున్నాను. మరణ పడకల మీద ఉన్న పైకి లేవనెత్తమని అడుగుచూ ఉన్నాను. దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్న వారిని ముట్టి స్వస్థపరచమని అడుగుచూ ఉన్నాను. మానసిక శారీరక రోగములతో ప్రభ బాధపడుతున్న వారిని ముట్టండి అయ్యా, స్వస్థపరచండి అయ్యా, నీకు వందనాలు.
వాక్యం చదవలేకపోతున్న వారు, ప్రార్థన చేయలేకపోతున్న వారిని కూడా ప్రభ నీవే బలపరచమని అడుగుచున్నాను, బాగు చేయమని అడుగుచున్నాను. పడిపోయిన ప్రతి దావీదు గుడారాన్ని ప్రభ తిరిగి నిలబెట్టమని అడుగుచున్నాను, కట్టమని అడుగుచున్నాను. ముఖ్యంగా ప్రభ నాయనా మా మధ్యన ప్రభ నాయనా నీ ఉండి నడిపిస్తున్నందుకే నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నానయ్యా. ముఖ్యంగా ప్రభ నాయన గర్భిణీ స్త్రీలు జ్ఞాపకం చేసుకోండి, చంటి బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి, యవ్వనస్తులు జ్ఞాపకం చేసుకోండి. యవన కాలంలో ప్రభని కాడి మోయటాన్ని కృప చూపించమని అడుగుచున్నాను. పాపంలో పడిపోకుండా ప్రభ వారి కన్నుల మీద ప్రభ నీ పరిశుద్ధ రక్తాన్ని ప్రోక్షింపు చేయమని అడుగుచున్నానయ్యా. నీకు స్తోత్రాలు. వారి హృదయాంతరంగాల మీద ప్రభ నీ నామాన్ని ప్రభ హృదయాక్షరంగా ప్రభ లిఖించుకునేలాగా నీ కృప చూపించమని అడుగుచూ ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడ పట్టుదలతో నీ మాటలు పట్టుకునే భాగ్యం కూడా వారికి అనుగ్రహింపచేయండి. నీ కొరకు బహుబలంగా వాడబడే పాత్రలుగా ప్రభ ప్రతి యవ్వనస్తుడిని ప్రతి యవ్వనరాల్ని పట్టుకోమని అడుగుచున్నానయ్యా. నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. ఇదిగో తండ్రి ప్రతి కుటుంబాన్ని చేతుకోపు చెప్తున్నాను. భార్య భర్తల మధ్యన ఐక్యతను దయచేయమని అడుగుచున్నాను. ఏ కుటుంబాల కలహంతో ఉన్నాయో ప్రభ ఏ సునాముల సమాధానముతో నింపమని అడుగుచూ ఉన్నానయ్యా. నీకు వందనాలు. నాని విడిపోయిన భార్య భర్తలు లేకము చేయమని అడుగుచూ ఉన్నాను. తల్లిదండ్రులను బిడల తల్లిదండ్రులకు లోబడే మనస్సును దయచేయమని అడుగుచున్నానయ్యా. నీకు వందనాలు. ఒకరికొకరికి ప్రేమ ఐక్యత ప్రతి కుటుంబంలాగా ఉండలాగా నీ కృప చూపించమని అడుగుచూ ఉన్నాను. వృద్ధులు జ్ఞాపకం చేసుకోండి. వృద్ధాప్యం మీద కలిగే ప్రతి బలహీనత నుంచి విడుదల ఇచ్చి ప్రభ వారికి నూతనమైన శక్తిని దయచేయమని అడుగుచున్నాను. ముఖ్యంగా ప్రభ ఉద్యోగాలు లేని వారికి ఏసునాముల ఉద్యోగాలు దయచేయమని అడుగుచున్నాను. నువ్వు లేనిది ఉన్నట్టుగా ఉన్నది లేనట్టుగా చేయగల దేవుడు ప్రభ. ఏ బిడ్డలు ఈ రాత్రి కాల సమయంలో దుఃఖంలో ఉండి ప్రభ నాయన ఆర్థిక సమస్య నిమిత్తమే ప్రభ ప్రార్థన చేస్తున్నారు, వారి ప్రార్థనకు జవాబు దయచేయమని యేసునామములో అడుగుచూ ఉన్నాను. ప్రియ పరిశుద్ధాత్మ తండ్రి చదువుకునే బిడ్డలకు తోడుగా ఉండి నడిపించమని అడుగుచూ ఉన్నాను. జ్ఞానాత్మను కుమ్మరింప చేయమని అడుగుచున్నానయ్యా. నీకు వందనాలు. ఇదిగో వివాహాల కొరకు నాన్న ఎదురు చూస్తున్న బిడ్డల కొరకు జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను. బిడ్డల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నానయ్యా. నీకు వందనాలు. ఈ విధంగా ప్రభ ప్రతి బిడ్డని పేరు పేరుని చేతికొప్ప చెప్తున్నాను. ముఖ్యంగా ప్రభ నీ సేవకులను నీ సేవకురాన్ని చేతికి అప్పచెప్తున్నానయ్యా. వారు చేసిన ప్రార్థనలతో పాటు ఎవరు ఏకీభవించి ప్రార్థన చేస్తారో భూమి మీద వేటిని బంధిస్తారో అవి పరలోకమందు బంధించబడతాయన్నావు. వేటిని బంధిస్తారో వారి భూమి మీద బంధించబడతాయన్నావు తండ్రి. నీ మాటలు పట్టుకుని మేము అడుగుతూ ఉన్నామయ్యా. అయా మమ్మల్ని కనికరించమని అడుగుచున్నాను నాయన. నీ ఆశీర్వాదము నాయన విప్పి ప్రభ ప్రతి బిడ్డ మీదకి రాబడులాగున ప్రభ నీ కృప దయచేయమని అడుగుచూ ఉన్నాను. మేమందరం ఏకీభవిస్తున్నామయ్యా. అయా నీ సేవకుల చుట్టూ నీ అగ్ని కంచి నీ రక్త కంచి వేసి కాపాడమని అడుగుచున్నాను. వారి బిడ్డల చుట్టూ నీ కంచి వేమని అడుగుచున్నాను. ఒక్కొక్క సేవకుడు చేసిన సేవ పరిచయను దీవించమని అడుగుచున్నాను. సంఘాలను విస్తరింప చేయమని అడుగుచున్నాను. విశ్వాసులను కాపాడమని అడుగుచూ ఉన్నాను. పడిపోయిన వారిని పైకి లేవనెత్తమని అడుగుచున్నాను. ఆయనకి స్తోత్రాలు. ఇదిగో ఈ రాత్రి కాల సమయంలో జరిగే ప్రతి కూడుకులో నీ ఉండమని అడుగుచున్నానయ్యా. నీకు వందనాలు. పరిశుద్ధాత్మ దేవుడా నీటి మీద నేల మీద గాలి మీద ప్రయాణం చేసే వాహనాల చుట్టూ కూడా నీకు కంచి వేయండి. వారి గృహాలకు క్షేమంగా వారిని చేర్చమని అడుగుచూ ఉన్నానయ్యా. అయా మా దేశాన్ని మా రాష్ట్రాన్ని మా పట్టణాల్ని మేముంటున్న ప్రాంతాలని చేతికి చెప్తున్నాను తండ్రి. నాయన ప్రతి ఒక్కటిని ప్రభా నాయన నీ కృప ద్వారానే ప్రతి ఒక్కరిని రక్షించమని అడుగుచూ ఉన్నాను. మా దేశ నాయకులు రక్షించండి. మంచి పరిపాలన జ్ఞానవికల ఆత్మతో నింపండి. మా దేశంలో నెమ్మదిని దయచేయమని అడుగుతున్నానయ్యా. నీకు వందనాలు. పరిశుద్ధాత్మ దేవుడా దేశం చుట్టూ నీ కంచి వేమని అడుగుచున్నాను. ముఖ్యంగా ప్రభ యెరూషలేము చుట్టూ నీ కంచి వేయండి, కాపుదల ఉంచండి. ప్రపంచ దేశాల చుట్టూ నీ కంచి వేయండి ప్రభ. ఈ రాత్రి కాల సమయంలో జీవం ఉన్న ప్రతి ప్రాణిని నీ చేతికి చెప్తున్నాను. అవును నాయన దేవాకాశము నుండి వంగి చూచి నానా నరులను పరిశీలించే దేవుడు ప్రభ. ఈ రాత్రి కాల సమయంలో ప్రభ ఏ బిడ్డ ఏ పరిస్థితిలో ఉందో నువ్వు ప్రతిదీ పరిశీలిస్తున్నావు కదా తండ్రి. నాయన ప్రతి బిడ్డకి రావలసిన దీవెన ఆశీర్వాదము నాయన ఇదిగో నీ కృప ప్రతి బిడ్డ మీదకి దయచేయమని అడుగుచున్నాను. ముఖ్యంగా ప్రభ ఏకీభవించి మేము అందరము ప్రార్థన చేయించి ఉంటుండగా ప్రభ నాయన ఈ మినిస్ట్రీని ఇంకను దీవించి ఆశీర్వదించి నీ సేవకుని బహుబలంగా వాడుకోమని అడుగుచు నాయన రేపటి దినము నీ చిత్తమైతే మేరలా కలుసుకొని మేమందరము నిన్ను స్తుతించే కుటుంబాలుగా ప్రభ కుటుంబాలుగా ప్రభ నీ సన్నిధిలో గడపగలిగే భాగ్యం మాకు అనుగ్రహింపచేయమని అతి త్వరలో రానయ్యున్న నజరేయుడైన యేసు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రభువు నేర్పిన ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి యందు నెరవేరునుగాక.
మాకు కావలసిన ఆహారం మాకు దయచేయము, మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము, మమ్మను శోధనలోనికి తేక కీడు నుండి తప్పించుము. ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క నిత్య అన్యోన్య సహవాసము సదాకాలము మనకు, ప్రార్థన చేయబడిన అంశమునకు, ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి కుటుంబమునకు, తెహీలా సంఘమునకు, నూతన సంవత్సరపు వాగ్దానములకు, విత్తబడినటువంటి వాక్యమునకు, భారతదేశము యొక్క క్షేమమునకు, యెరూషలేము యొక్క క్షేమమునకు, ప్రపంచ శాంతికి సదాకాలము తోడయండి నడిపించునుగాక. ఆమేన్. ఆశీర్వాదములు తీసుకుందాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయునుగాక. ఆమేన్. 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 ప్రైజ్ ద లార్డ్.